నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశం ఇటు రాష్ట్రాన్నే కాక అటు దేశాన్ని కూడా షేక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, మరి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఈరోజు వెలువరించింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థను 5 సభ్యులతో కలిసి దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశించింది. మరి ఈ తీర్పు తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పును కూడా వాళ్ళు స్వాగతించడం జరిగింది. ఇక వైసీపీ అయితే మరి ఇప్పటికే మొన్న వాదనల తర్వాత కొన్ని ప్రచారాలను అయితే ప్రచారం చేసింది. మరి ఈ రోజు తీర్పును కూడా మరి వైసీపీ మాకు అనుగుణంగానే వచ్చింది, చంద్రబాబుకి వ్యతిరేకంగా వచ్చింది అని చెప్పి కూడా ప్రచారం చేసుకుంటుంది. మరి ఈ సుప్రీం తీర్పు పొలిటికల్ డ్రామాగా మారిన నేపథ్యంలో ఈ తీర్పు మరి ఏ పార్టీకి అనుకూలం, మరి ఎవరికి వ్యతిరేకం, అలాగే మరి ఎవరి విజయం ఎవరి అపజయం, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. ఎట్టకేలకు ఈరోజు సుప్రీం తీర్పు అయితే వెలువరించింది. మరి 5 సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా దర్యాప్తు చేయమని ఆదేశాలు జారీ చేసింది. అయితే వైసీపీ ఏమో ఇది మాకు అనుకూలంగా వచ్చింది అని చెప్పి ప్రచారం చేసుకుంటుంది. మరి చంద్రబాబు గారు అయితే దీన్ని ఆల్రెడీ స్వీకరించేశారు. అండ్ ఇంకొకటి ఇక్కడ సిట్తో దర్యాప్తు అంటూనే చంద్రబాబుకి ఎదురు దెబ్బ అంటున్నారు. అంటే ఈ లాజిక్ ఏంటో మరి ఎవరికి అర్థం కాలేదు. అసలు ఏం చెప్తారు? ఈ తీర్పు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తీర్పుని స్వాగతించడం వరకు ఇబ్బంది లేదు. తీర్పుని మా విజయం అంటే మా విజయం అని చెప్పుకోవటం, లేకపోతే ఇంకొకరికి ఎవరికో చెంప పెట్టడం అది విరుద్ధం. ఎందుకంటే అసలు ఆ జడ్జి ఇచ్చినటువంటి కామెంట్స్లో మనం చూస్తే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ డ్రామా కాపండ్రా నాయన అన్నాడు. కానీ వీళ్ళు అసలు పొలిటికల్ డ్రామా ఆయన జడ్జిమెంట్ తర్వాత ఇంకా ఎక్కువ చేశారు. వరుస పెట్టి స్క్రీన్ మీదకి రావడమే పని. ఏది మాజీ మంత్రులు సుబ్బారెడ్డి దగ్గర నుంచి రోజా, కొట్టు సత్యనారాయణ వీళ్ళందరూ కూడా ఏంటి, ఇది మా విజయమనో లేకపోతే భక్తుల విజయమనో. సరే, భక్తుల విజయం అంటే పర్వాలేదు, ఇది చంద్రబాబుకు చెంప పెట్టాను. ఇప్పుడు ఇవాళ 2-3 అంశాలు ఏమి ఇచ్చారు జడ్జిమెంట్ ఇవాళ ఇచ్చిన అంశం ఏంటి, సిట్ మరింత సమగ్రంగా మరింతగా విస్తరించారు. గతంలో సిట్ 9 మందికే 3 టీములుగా విభజించి మనం సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్, హర్షవర్ధన్ రాజు వాళ్ళ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది 2 రోజుల పాటు. ఇప్పుడు ఏం చేశారు, సుప్రీంకోర్టు దిశభేద ధర్మాసనం, దీనిలో కేంద్రం యొక్క పాత్ర, రాష్ట్రం యొక్క పాత్ర, ఈ FSSAI నిపుణుడు 5 అన్నమాట. కేంద్రం నుంచి 2 అంటే ఎవరు, CBI 2, రాష్ట్రం నుంచి 2 అంటే సిట్లో 2. ఇప్పుడున్న సిట్లో 2 కంటిన్యూ అవుతారు. తర్వాత FSSAI ఏది, ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆ నిపుణుడు ఎవరో ఉంటారు. CBI డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో చేయమని. ఇప్పుడు నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాడు. ఇప్పుడు దాకా పెనం మీదే ఏగుతున్నాడు. ఏది 100 రోజులుగా చంద్రబాబు చాలా స్మూత్గా ఏగిస్తున్నాడు. ఏది మనం చూస్తున్నాం. ఆయన్నేమి గిల్లటం లేదు, ఆయన్నేమి కొరకటం లేదు, మామూలుగా చక్కగా వాళ్ళు నందిగం సురేష్ నిన్న చూసుంటావు, బ్రహ్మాండంగా సెల్ఫీలు దిగుతున్నాడు. ఎక్కడ ఆ కోర్టు అక్కడ తీసుకొచ్చి అతను హాజరుపరిస్తే అది రిమాండో ఏదో ఇవ్వబోతుంటే ఫ్యామిలీ మెంబర్స్తో అనుచరులతో ఆ ఎస్కార్ట్ను కూడా తిట్టినట్టున్నాడు ఎస్పీ. ఏం చేస్తున్నారు మీరైనా, DSPకి కూడా అక్షంతలు పడ్డాయి. అంటే ఇప్పుడు దాకా వేగుతోంది పెనం మీద. ఈ దెబ్బకు, ఇప్పుడు ఈ తీర్పు దెబ్బకి దేంటో పడ్డాడు, పొయ్యిలో పడ్డాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా CBIని పెట్టింది. దీంట్లో CBI రెడీగా ఉంది. ఏంటి, ఎదురెదురు చూస్తోంది జగన్మోహన్ రెడ్డి ఏడ దొరుకుతాడా. వాళ్ళ మీద ఈయన కేసులు పెట్టించాడు కదా. ఇప్పుడు ఆ వివేకానంద రెడ్డి హత్య కేసులో నీకు గుర్తుండుంటుంది, ఆయన ఎవరు, పేరు రామ్ సింగ్. CBI SP రామ్ సింగ్ మీద పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మామూలు అంశమా? ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి CBI ఎంక్వైరీ కోరింది ఆయనే, లేఖ రాసింది ఆయనే. వాళ్ళు ఎంక్వైరీ బిగిన్ చేసినాక ముఖ్యమంత్రి కాగానే CBI వద్దన్నాడు. వద్దనడమే కాదు, CBIని బెదిరించటం, CBI వాళ్ళ మీద కేసులు పెట్టించటం, రగిలిపోవటంలో CBI. అదే కాదు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. నీకు గుర్తుంది కదా, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎక్కడికి వచ్చారు, హైదరాబాద్ నుంచి
బిగిన్ చేశారు చేజింగ్. మన మీడియా వాళ్ళు కూడా వెంటపడ్డారు. సరే ఎక్కడ దొరకట్లా అవినాష్ రెడ్డి బరా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఆ కర్నూలు వెళ్ళిపోయి కర్నూలులో వాళ్ళ అమ్మని వాళ్ళు పట్టుకొచ్చారు. ఎవరు? ఇక మిగతా గ్యాంగ్ అంతా వాళ్ళ అమ్మని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చారు. అదేంటి హాస్పిటల్. హాస్పిటల్లో 3 రోజులు అతను అరెస్ట్ చేయడం కోసం సిబిఐ అక్కడ గెస్ట్ హౌస్లో ఉంది. అతని చుట్టూ జనం, అతని చుట్టూ మంత్రులు, అతని చుట్టూ ఎమ్మెల్యేలు, వేల మంది అన్నమాట. ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తాం. ఎస్పీ చేతులు ఎత్తేసాడు. ఎస్పీ ఏమన్నాడు సిబిఐతో, ఏమన్నా మీరు కనుక ఇప్పుడు వచ్చి ఆయన అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది, నా వల్ల కాదని ఎస్పీఐ చేతులు ఎత్తడం ఫస్ట్ టైం. ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సిబిఐ ఎట్లుంటుంది? ఒక నిందితుడిని మేము అరెస్ట్ చేయడానికి వస్తే ఇక్కడ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మా వాళ్ళని 3 రోజులు గెస్ట్ హౌస్లో 30 తిప్పలు పెడతాడా? ఎంత అవమానం! రగిలిపోతుంది సిబిఐ. ఏం జరిగింది? ఇప్పుడు సీన్ కట్ చేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాడు. హాయిగా ఇక్కడ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, లేకపోతే హర్షవర్ధన్ రాజు, గోపీనాథ్ నీ దగ్గర పనిచేసినాడు. మామూలుగా నడుస్తోంది. ఇప్పుడు సిబిఐ ఎంటర్ కావటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయింది ఇప్పుడు దీంట్లో. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రం, మరి వీటన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ రాష్ట్రం కూడా ఉంది. కాకపోతే వైసీపీ ఏమంటుందంటే చంద్రబాబు తానే తవ్వుకున్నాడు, తప్పుడు ప్రచారం చేసి దొరికిపోయాడు. ఇప్పుడు ఏంటంటే సిబిఐని ఇన్వాల్వ్ చేశారు, తన సొంత అధికారులను పెట్టుకుని సిట్ ఏర్పాటు చేసి వైసీపీని ఇరికించాలనుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇది అని చెప్పి ప్రచారం చేశారు. అసలు ఇది రాజకీయం కాదు కదా, ఇదేంటి? వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. జడ్జెస్ చెప్పింది అదే, కానీ వైసీపీ చేస్తోంది అదే. ఇక్కడ మహాప్రసాదం కల్తీ, మహాప్రచారం కదా. భక్తులంతా తిరగబడ్డారు కదా, ఒకచోట కాదు, దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో తిరగబడితే. ఎక్కడ గుజరాత్లో 9 జిల్లాల్లో ఆందోళనలు, జగన్ దిష్టిబొమ్మలు తగలేయటం, బీహార్లో జగన్ మీద కేసు పెట్టడం. అంటే ఇవాళ ఈ కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం. కల్తీ జరిగిందా లేదా నిగ్గుదల్చండి. చాలా సీరియస్గా ఉంది. సుప్రీంకోర్టు అసలు ఎంత సీరియస్గా మాట్లాడిందంటే, ఇది గనక కల్తీ అయితే చాలా సీరియస్ అంశం. దోషుల్ని గుర్తించాలా, దోషుల్ని కఠినంగా శిక్షించాలా. భక్తుల కోరిక అదే. మొన్న సనాతన ధర్మం మీటింగ్ వారాహి డిక్లరేషన్లో పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసింది అదే. లేదు అసలు ఇది మొత్తం బయట పెట్టినప్పుడు ఆ రోజు 100 రోజుల పండుగలో ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క ఆవేదన కూడా అదే కదా. ఏది? ఆవు నెయ్యి కల్తీ, నిజాలు నిగ్గుదేల్చాలా. నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ఎవరిది ఇప్పుడు? సుప్రీంకోర్టు, సిబిఐ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. రైట్ సార్. ఇప్పుడు చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని చెప్పి వైసీపీ అంటుంది. కానీ ఇక్కడ చూస్తే మొదట విజిలెన్స్ ఎంక్వైరీ ఎప్పుడైతే స్టార్ట్ అవబోతుందో తెలిసినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు, నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ కేసు వేశారు, అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు ఆశ్చర్యకరంగా అందరికీ తెలిసింది ఏంటంటే, ఆయన ఆ సుప్రీంకోర్టుకి వేసిన దాంట్లో నేను అప్పుడు చైర్మన్గా పనిచేశాను అన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని తెలుస్తోంది. అసలు అంటే ఇది స్టార్టింగ్ నుంచి ఇది ఒక డ్రామా లాగే నడుస్తుంది అనుకోవచ్చు. అంటే ఒక ప్లాన్ ప్రకారమే వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఎందుకు ఆయన మరి చైర్మన్గా చేశారు, ఆయనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకు ప్రస్తావించలేదంటారు సుప్రీంకోర్టులో ఆయన వేసిన కేసులో? జగన్మోహన్ రెడ్డిది ఆయనకి న్యాయస్థానాలతోటి ఆడుకోవటం ఒక అలవాటు. ఇప్పుడు కాదు, మొదటి నుంచి. ఆయన అక్రమాస్తుల కేసు దగ్గర నుంచి కూడా న్యాయస్థానాలతోటి ఆడుకునే ఒక ఇది జగన్మోహన్ రెడ్డికి అలవాటైంది. ఇక్కడ ఏం చేశాడు? లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు, ఆ నెయ్యిలో కల్తీ యానిమల్ ఫ్యాట్ వల్ల జరిగింది అనే విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా ముందు నుంచే జగన్మోహన్ రెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డికి, ఈ వైవి సుబ్బారెడ్డికి, ధర్మారెడ్డికి తెలుసు, చేయించిందే వీళ్ళు కాబట్టి. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది బయటపడ్డ తర్వాత దీని నుంచి ఎట్లా మనం తప్పించుకోవాలా అని చెప్పి వీళ్ళందరూ ప్లాన్లు వేసుకుంటూ ముందరికి జరుగుతూ ఉన్నారు. ఫస్ట్ ఏం చేశారు అంటే, తిరుమలలో విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. విజిలెన్స్ ఎంక్వైరీ మొత్తం టీటీడీలో మొత్తం జరిగిన అవకతవకలన్నిటి మీద.
దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగడానికి వీలు లేదు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు. నాకు ముందు నోటీసులు ఇవ్వాలి, ఇప్పటివరకు విజిలెన్స్ ఏమి ఇచ్చిందో అంత నాకు రిపోర్ట్ ఇవ్వాలి, ఈయన చైర్మన్ ఆయనకి ఇవ్వటానికి. కానీ అట్లా పోయి దాన్ని జాప్యం చేద్దామని ప్లాన్ చేశారు. తర్వాత ఈ లడ్డు నెయ్యి వ్యవహారం ఇవన్నీ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చేసరికి ఈ సుబ్బారెడ్డి ఊరుకోవచ్చుగా, విజిలెన్స్ కమిటీ మీద వేసాడుగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, బాబాయ్ అట్లా కాదు, మనం సుబ్రహ్మణ్య స్వామితో ఒకటి వేయిద్దాము, అదే కాపీ నీకు ఇస్తా, నీ పేరు మీద ఇంకోటి వేయి అని చెప్పి మొత్తం 2 పిటిషన్లు వీళ్ళే ఫైల్ చేశారు. ఫైల్ చేసి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో అసలు వాస్తవంగా జగనే వెళ్ళాలి, జగన్ని కదా చంద్రబాబు నాయుడు తిట్టింది, మరి జగన్ ఎందుకు వెళ్ళలేదు? అక్కడ ఒక మతలబు ఉంది. ఆ మతలబు నుంచి తప్పించుకోవటానికి అని చెప్పి జగన్ వెళ్లకుండా వీళ్ళిద్దరిని పంపించి అక్కడ 2 జడ్జీలు ఉన్నారు సుప్రీంకోర్టులో. 2 జడ్జీలు ఫస్ట్ టేకప్ చేసింది సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ని టేకప్ చేసినప్పుడు అక్కడ జడ్జి కేవి విశ్వనాథన్ కొన్ని కామెంట్లు చేశారు. ఆ పిటిషన్ చదువుతూ అందులో కొన్ని కామెంట్లు చేస్తే ఆ కామెంట్లని పట్టుకొని వైసీపీ వాళ్ళు విపరీతంగా గొడవ చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడిని తప్పుపట్టింది, చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించింది, చంద్రబాబు నాయుడు అన్న వాక్యం అట్లా అనొచ్చా అని క్వశ్చన్ చేసింది. అది ఇది అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. ప్రచారం చేసుకున్న తర్వాత ఈ రోజున సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చింది. దీని మీద 2 స్టేట్ పోలీసులు, 2 సిబిఐ వాళ్ళు, ఒక FSSAI నిపుణుడు ఉంటారు, వీళ్ళు చేస్తుంది అని. అంటే దాని అర్థం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టు దాదాపుగా కంటిన్యూ అయినట్టు. అంటే సిబిఐ 2 వచ్చి యాడ్ అవుతారు, ఇంకొక నిపుణుడు, ఆహార నిపుణుడు ఇంకొకటి వచ్చి యాడ్ అవుతారు. సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా కోర్టు తీర్పు రాకముందు, మళ్ళీ కోర్టు తీర్పు ఈరోజు వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు కొత్త రాగం అందుకున్నారు. ఎందుకంటే అసలు ఏఆర్ డైరీ అంటే మాకు తెలియదు, అసలు మా హయాంలో ఇది రాలేదు అని చెప్పి కొత్త మాటలు చెప్తున్నారు. సో అంతకన్నా ముందు ఏంటంటే, ఇప్పుడు సాక్షి మీడియాలో ఏం ప్రచారం చేస్తున్నారంటే శుద్ధ అబద్ధం ఒకటి ప్రచారం చేస్తున్నారు. అసలు నెయ్యిలో కల్తీ జరగలేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు ప్రాథమిక ఆధారాలే లేవు అని సుప్రీంకోర్టు చెప్పినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, సుప్రీంకోర్టుకి ప్రాథమిక ఆధారాలే లేకపోతే ఈ ఎక్స్టెండెడ్ సిట్ని ఎందుకు వేస్తుంది? బేసిక్ క్వశ్చన్. ఎక్స్టెండెడ్ సిట్టుని వేసేటప్పుడు అక్కడ 2 జడ్జీల బెంచ్లో ఉన్న విశ్వనాథన్తో పాటు ఆయన గవాయి, జస్టిస్ గవాయి, ఆయన క్లియర్ కట్గా చెప్పారు, ఇందులో ఈ మొత్తం ప్రైమా ఫేసి ఉన్నది, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే ఈ సిట్ ఆల్రెడీ ఎంక్వైరీ చేసింది, ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది, ఇందులో కల్తీ జరిగినట్టు ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్స్టెన్సివ్గా దీన్ని చేద్దాము, కోట్లాది మంది భక్తులు మనోభావాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇంకా పకడ్బందీగా చేద్దామని ఆయన చెప్తే అసలు ఇందులో ప్రాథమిక ఆధారాలే లేవు అని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకొకటి, ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, ఈ ఆదేశాలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత కంగారు పడుతున్నారంటే, ఎవ్వడి ముఖంలో కత్తి వేటుకి నెత్తురు చుక్క లేదు. అంటే పాలిపోయిన ముఖాలతోటి కూర్చొని, టీవీల ముందర కూర్చొని వాళ్ళు చెబుతూ ఉన్నారు. సుబ్బారెడ్డి చెప్తాడు, ఏఆర్ డైరీ నెయ్యిలో వెన్న చుక్క లేదు, కత్తి వేటికి రక్తపు చుక్క లేదు అనేది సామెత. కొత్త సామెత ఏంటంటే ఏఆర్ డైరీ నెయ్యిలో వెన్న లేదు అందులో. ఇప్పుడు ఈ సుబ్బారెడ్డి ఏం చెబుతాడంటే, చాలా డివిఎస్ గారు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే,
సుబ్బారెడ్డి వచ్చి కూర్చొని అవును లడ్డు సరిగ్గా లేదు అని చాలా రోజుల నుంచి మేము హయాము అంటే ఈయనప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా కంప్లైంట్లు వచ్చినాయి, మేము వాటిని పరీక్షించాం. శుద్ధ అబద్ధం, దొంగ అబద్ధం. కంప్లైంట్లు వచ్చిన మాట వాస్తవము. కంప్లైంట్ల మీద ఎంక్వైరీ జరిపించాను అని చెప్పటం శుద్ధ అబద్ధం. ఇంకా వాడిని జైల్లో వేశారు. ఏది కంప్లైంట్ చేసిన వాళ్ళని జైల్లో వేశారు, వాళ్ళని కొట్టించారు. అర్థమైందా డివిఎస్ గారు చెప్పింది? ఎవరైతే లడ్డు బాగలేదు అని చెప్పారో వాళ్ళని జైల్లో వేశారు, లడ్డూలో కల్తీ చేసిన వాడిని కాదు. సుబ్బారెడ్డి వచ్చి ఇప్పుడు బిక్క ముఖం పెట్టుకొని చెప్తుంటాడు, వచ్చినాయండి అప్పుడు కంప్లైంట్లు వచ్చినాయండి, అప్పుడు 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 వచ్చినాయి చాలా వచ్చినాయి అని ఇప్పుడు చెప్తాడు. ఇన్ని రోజులు సుబ్బారెడ్డి ఎందుకు చెప్పలా? కల్తీ లడ్డూలో కల్తీ జరిగిందని చెబుతుంటే ప్రపంచంలో ఉన్న భక్తులందరూ గగ్గోలు పెడుతూ ఉంటే ఏ రోజునన్నా వచ్చి నువ్వు కన్ఫెషన్ ఇచ్చావా? ఇంతకు ముందరే ఫిర్యాదులు వచ్చినాయని ఏ రోజునన్నా చెప్పావా? ఈ రోజు వచ్చినాయి అంటే ఒప్పుకున్నాడు. నెయ్యి కల్తీ అని ఒప్పుకున్నాడు. నెయ్యి కల్తీ అని ఈ రోజున సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఈ వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. దాన్ని వక్రీకరించి ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన ఈ నేపథ్యంలో ఇంకొక అతిపెద్ద జోక్ ఏంటంటే కరుణాకర్ రెడ్డి దీంతో నాకు సంబంధం లేదు అని చెప్పాడు. వైవి సుబ్బారెడ్డి దీంతో నాకు సంబంధం లేదు అని చెప్పాడు. అంటే ఎవరికి సంబంధం ఉన్నట్టు? ఇంకా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉన్నట్టే లెక్క. వీళ్ళిద్దరికి సంబంధం లేదు. సుబ్బారెడ్డి ఏమో ఈ ప్రొక్యూర్మెంట్ నిబంధనలు మార్చిన కాగితం మీద సంతకం పెట్టిన వాడు వైవి సుబ్బారెడ్డి. ఆ తర్వాత ఈ కల్తీ నెయ్యి ట్యాంకర్లు వచ్చినప్పుడు టెండర్లు ఆమోదించినాడు భూమన కరుణాకర్. ఈ కల్తీ నెయ్యి పట్టుబడ్డప్పుడు చైర్మన్గా ఉన్నది భూమన కరుణాకర్ రెడ్డి. వీళ్ళిద్దరూ వచ్చి మాకు సంబంధం లేదు, మరి ఎవరికి సంబంధం? జగన్కు ఉందా? చెప్పు, అదే చెప్పు. నాకు సంబంధం లేదు, జగన్కు ఉంది అని చెప్పు. అన్ని కేసుల్లో మనం చూస్తున్నాం కదా. అందరూ వచ్చి ఇసుక కుంభకోణంలో వెంకటరెడ్డి దగ్గర నుంచి, మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి దగ్గర నుంచి, బోట్లు కృష్ణానదిలో బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేద్దామన్న కేసులో పట్టుబడ్డ నిందితుల నుంచి అందరూ, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు అందరూ కూడా చెప్తున్నది ఒకటే మాట, మాకు సంబంధం లేదు, అంత జగన్ రెడ్డి చేశాడు అని. జగన్ రెడ్డి ఈ మొత్తం టోటల్ ఈ అన్ని వ్యవహారాలతో పాటు తాజాగా ఈ తిరుపతి కల్తీ నెయ్యిలో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్రే ఉంది అని ఈ రోజున సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ అప్రూవర్లుగా వాంగ్మూలం ఇచ్చినట్టుగా మనం భావించాలి. రైట్ సార్. ఇప్పటి వరకు అయితే మరి వైసీపీ చేస్తున్న ప్రచారం ఏంటంటే ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతోంది. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వరుసగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా సిబిఐ డైరెక్షన్ పర్యవేక్షణలో లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమిత స్వతంత్ర సిట్ విచారణ. దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవాలని చూసిన చంద్రబాబు కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు. ఇన్నాళ్ళు తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు వాస్తవాలు బయటపడిపోతాయేమోనని కంగారు పడుతున్న చంద్రబాబు. ఏం సార్, సిట్ రద్దు అయిందంటారా? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందంటారా లడ్డూపై విచారణ? సిట్ రద్దు కాలేదు, సిట్ ఎక్స్టెండ్ అయింది. సిట్ని మరింత విస్తృతం చేశారు, మరింత బలోపేతం చేశారు, సిబిఐని కొత్తగా దీనిలోకి ఎంటర్ చేశారు. అంటే గోటితో పోయేది దేంతో తెచ్చుకున్నాడు? ఇప్పుడు ఇక్కడ సిట్ ద్వారా ఎంక్వైరీ జరుగుంటే జస్ట్ గోటితో పోయేది. ఇప్పుడు గొడ్డలు వచ్చేస్తుంది. అంటే వాళ్ళది గొడ్డల పార్టీ, అది వేరే విషయం. గొడ్డలకి గొడ్డలే సరైన సమాధానం చెప్తుందన్నమాట. ఇవాళ ఇప్పుడు సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఇది మా హయాంలో జరగలేదు అన్నారు. అది ఎలక్షన్ కమిషను, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అంటూ అధికారుల మీద తోసే ప్రయత్నం చేశాడు. అధికారుల పరిపాలన అప్పుడున్నది అంటూ బోర్డు ఏం చేస్తుంది అన్నట్టుగా. అధికారి ఎవరు? ధర్మారెడ్డి. ఎక్కడున్నాడు ధర్మారెడ్డి? అంటే ఇప్పుడు సుబ్బారెడ్డి వాళ్ళు వేసిన బండ ఎవరి మీద పడుతోంది?
ధర్మారెడ్డి ఎవరి కొట్టంలో పశువు, జగన్మోహన్ రెడ్డి కోష్టంలో పశువు. ఒక బండ ధర్మారెడ్డి మీద వేశాడు, ఒక బండ జగన్మోహన్ రెడ్డి మీద వేశాడు. అంటే అతను తప్పించుకోవాలనా? ఎవరు? సుబ్బారెడ్డి ఈ కేసులో నుంచి బయటపడటం కోసం 2 బండలు ధర్మారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద వేసినట్టు కనపడుతుంది. అధికారుల ప్రమేయం అంతా అధికారుల పాలన అంటే అప్పుడున్న అధికారి ధర్మారెడ్డి అతను ఎక్కడున్నాడో తీసుకొచ్చి ప్రవేశపెట్టాలా. ఎవరు? అతను పట్టుకొచ్చి రేపు పొద్దున సిబిఐ ఇప్పుడు దాకా సర్వశ్రేష్ఠ త్రిపాఠి కనపడలా, హర్షవర్ధన్ రాజు కనపడలా, ఏంటి గోపీనాథ్ అసలు ఎక్కడ తిరుగుతున్నాడు, ఈ ధర్మారెడ్డిని ఎతుకుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ సిబిఐ, ఎక్కడ మొత్తం ఇప్పుడు వెంకటరెడ్డి ఎక్కడ దొరికాడు మనకి? కంటోన్మెంట్లో దొరికినట్టున్నాడు. ఎక్కడ? ఢిల్లీ కంటోన్మెంట్లో. ధర్మారెడ్డి కూడా అక్కడే ఉన్నాడా కంటోన్మెంట్లో? ఎక్కడున్నా ఇవాళ జుట్టు పట్టుకుని సిబిఐ లాక్కొస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది. మరి ధర్మారెడ్డి ఎవరి పేర్లు పెడతారో చెప్తారు. ఇప్పుడు సుబ్బారెడ్డి ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకటి, టెండర్ నిబంధనలు ఎందుకు మార్చావు? దానికి సమాధానం చెప్పు. గతంలో ఉన్న టెండర్ నిబంధనలు ఇప్పుడు ఎందుకు మార్చావు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇప్పుడు పెట్టే ప్రెస్ మీట్లో కూడా ఏమంటాడు? అదే పాతదే చెప్తాడు, అరిగిపోయిన రికార్డే వేస్తాడు. ఒకవేళ పెడితే కనుక ఏమని వేస్తాడు? నందిని ఏంటి, మేం కాదు నందిని మాన్పించింది, ఎవరు మాన్పించారు? చంద్రబాబు మాన్పించారు అన్నారు. నందిని నెయ్యి చంద్రబాబు హయాంలోనే మాన్పించేశారు, ఒక 2-3 ఏళ్ళు తీసుకోలేదు. నందిని నెయ్యి మాన్పించాడు, ఆయన ఏమైనా టెండర్ నిబంధనలు మార్చాడా? ఇంకో విషయం, 4 లక్షల లీటర్లు అనేది ఎందుకు నువ్వు మరి 2 లక్షల లీటర్లు తగ్గించావు? ఇప్పుడు 800 కిలోమీటర్లు డైరీ, ఈ లోపున్న డైరీలో కొనాలి. అదెందుకు 1500 కిలోమీటర్లు చేసావు? ఎవరి కోసం? ఏఆర్ డైరీ కోసం. ఏఆర్ డైరీ కోసమే నువ్వు నిబంధనలు మార్చావు. ఆ ట్యాంకర్లు ఎవరివి? ఆ ట్యాంకర్ల మాయాజాలం ఏంటి? అసలు దానికి ఉన్నది కెపాసిటీ 6 టన్నులు అంట. 6 టన్నుల స్టోరింగ్ కెపాసిటీ ఉన్న దానికి నువ్వు 16 టన్నుల వాడు ఎక్కడి నుంచి తెస్తాడు రోజుకి? అసలు వాళ్ళది 100 టన్నులు 6 నెలలకు రాదంట. వాళ్ళకంత ప్రొడక్షన్ కెపాసిటీ లేదు. 1000 టన్నుల ఆర్డర్ ఎట్లా ఇస్తావు? 100 టన్నుల కెపాసిటీ లేనాడికి 1000 టన్నులు ఇచ్చావంటే మిగతా 900 టన్నులు మీరు ఎక్కడెక్కడ పోగేస్తున్నారు? వైష్ణవి డైరీ ఇదంతా, పరాగ్దెంత లేదు. ఈ జంతు కొవ్వుతో కల్తీ నెయ్యి తయారు చేసే కుటీర పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయి? నిన్న పట్టాభి ప్రెస్ మీట్లో ఏమని చెబుతున్నాడంటే, ఒక ట్యాంకరు దుండిగల్లో బయలుదేరి తిరుమల రావడానికి 15 రోజులు పట్టిందంట. అంటే మధ్య మధ్యలో అన్నీ వేసుకుంటూ వచ్చారు, ఆ ట్యాంకర్లో అక్కడక్కడ మొత్తం సేకరించుకుంటూ వచ్చారు. అంటే 1500 కిలోమీటర్లు. ఇప్పుడు ఒక ట్యాంకర్ రావడానికి 10 రోజులు పట్టిందంట, ఒక ట్యాంకర్ రావడానికి 8 రోజులు పట్టిందంట. ఎక్కడికి వెళ్ళింది ఈ ట్యాంకరు? ఆఫ్ఘనిస్తాన్ పోయిందా? పాకిస్తాన్ పోయిందా? ఎక్కడెక్కడ కలెక్ట్ చేశారు ఇవన్నీ కూడా? ఈ జంతు కొవ్వుతో మిక్స్ అయిన నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవం. ఎన్డీడీ రిపోర్టు స్పష్టంగా చెప్పింది. కెమిస్టులంతా చెప్తున్నారు కదా. అసలు వీడి నెయ్యి అసలు మీ ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. వెన్నలేని నెయ్యి పేటెంట్ జగన్మోహన్ రెడ్డిది. అది పొరపాటు కూడా ఇంకోళ్ళు ఎవరైనా రిజిస్టర్ చేస్తారేమో ఆ నెయ్యికి పేటెంటు. వెన్నలేని నెయ్యి తయారు చేయబడు కేంద్రము తాడేపల్లి ప్యాలెస్. ఇంకోటి సార్, ఇప్పుడు కేంద్రం తరపు నుంచి మాట్లాడినటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి సిట్ మీద మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఆ తర్వాత సిబిఐని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ సిబిఐని యాడ్ చేయడం వల్ల ఇంకా పారదర్శకత పెరుగుతుంది. అలాగే సిట్ అయితే ఇది అంతా చంద్రబాబు సిట్ అంటే సిట్ అని ఆల్రెడీ ప్రచారం చేసింది కాబట్టి వైసీపీ, వీళ్ళు కూడా యాడ్ అవ్వడం వల్ల భక్తులకి కూడా ఒక నమ్మకం కూడా కలుగుతుంది అని చెప్పి ఇది కూడా ఒక అందుకు మంచిదే అంటున్నారు. 100%. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పిన దానికి ఇంకోటి యాడ్ చేస్తా. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సిట్ బాగా పనిచేస్తుందండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఎవరైతే ఉన్నారో ముకుల్ రోహత్గి, ఆయన ఫస్ట్ ప్రపోజల్ పెట్టారు, మీరు ఏదైనా సిబిఐని ఇందులో యాడ్ చేసినా మాకు అభ్యంతరం లేదు అని చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్. అంటే దాని అర్థం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ ఆఫీసర్లను ఇందులో యాడ్ చేయటం వాళ్ళకి అభ్యంతరం లేదు అని చెప్పి వాళ్ళ అడ్వకేటు సుప్రీంకోర్టులో చెప్పాడు సాక్షాత్తు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే ఇవ్వకూడదండి, మేమే చేస్తామండి అనేవాళ్ళు.
ఎందుకంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైనా సిన్సియర్గా చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు సిబిఐని వేసినా పర్వాలేదు, మీరు ఎవరితో చేయించినా పర్వాలేదండి, సిట్ మాత్రం చాలా విచారణ చాలా బాగా చేసింది అని చెబితే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కౌన్సిల్ అంటే స్టేట్ గవర్నమెంట్ తరఫున వాదించే ముకుల్ రోహత్గి ఫస్ట్ ప్రపోజల్ పెట్టారు ఆయనే. సిబిఐ వాళ్ళని ఇందులో ఇద్దరిని ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదండి అని. అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి, ఈ సుబ్బారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి, ధర్మారెడ్డికి తెలియని విషయం, అంటే నిజాలని మరుగున పరిచి చంద్రబాబు నాయుడు వేసిన సిట్టుని తీసేసింది. చంద్రబాబు నాయుడు వేసిన సిట్టుని తీసేయటం కాదు, ఆ సిట్టుని బలోపేతం చేసింది. ఇది జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాలతోటి. ఇప్పుడు జగన్ ఇందా మీరు చెప్పినట్టు జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలుపెట్టి జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్తున్నాడో తెలుసా? చంద్రబాబు సిట్టుని సుప్రీంకోర్టు రద్దు చేసింది అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నీ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, నేను చెప్పేది విను, ఒక్కసారి విను. సిట్టుని ఎక్స్టెండ్ చేశారు. సిట్టులో సిబిఐ వాళ్ళు వచ్చినా పర్వాలేదండి, మాకేం అభ్యంతరం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదిస్తున్న ముకుల్ రోహత్గి చెప్పాడు. చంద్రబాబు మత విశ్వాసాలను రెచ్చగొడుతున్నారని చెప్పి సుప్రీంకోర్టు అర్థం చేసుకొని ఇట్లా సిబిఐని యాడ్ చేసిందని చెప్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే, అతను అబద్ధాలు చెప్పటం, కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పటం అనే కాంపిటీషన్ పెడితే ఇతను ఫస్ట్ వస్తాడు, ప్రపంచం మొత్తంలోకి ఫస్ట్ వస్తాడు. సుప్రీంకోర్టులో జరిగింది ఏమిటో మంచి అడ్వకేట్ని అడగాలి, కానీ పొన్నవల్ సుధాకర్ రెడ్డిని అడిగినట్టున్నాడు జగను. ఆ పొన్నవల్ సుధాకర్ రెడ్డి అన్ని ఇట్లా చెప్తున్నాడు. సుప్రీంకోర్టులో వాస్తవంగా జరిగింది వేరుగా ఉన్నది. మొత్తం జడ్జీలు ఇద్దరూ కూడా ఏకీభవించి మొత్తం కరెక్ట్గా జరుగుతున్నది. సిట్ ఎంక్వైరీ చాలా, అసలు ఇంకో విషయం ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం, సిట్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పటికే మొత్తం సాక్ష్యాలు ఆధారాలు సేకరించి సుప్రీంకోర్టు ముందుంచింది. అవి చూసిన తర్వాతే ఎక్స్టెండెడ్ సిట్ని వేద్దాము అని నిర్ణయం తీసుకున్నారు. అంతే తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సిట్ని పక్కన పెట్టడం, లేకపోతే దాన్ని చిన్న చూపు చూడటం, ఇటువంటివి ఏవి జరగలేదు. ఇక్కడ జరిగింది ఎక్స్టెండెడ్ సిట్. ఎందుకు? అది దానికి రీజనింగ్ కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి భక్తులు. ఆ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ జరిగిన కల్తీని మనం చాలా స్పష్టంగా మొత్తం దీని మీద ఎంక్వైరీ చేయాలి, కూలంకషంగా ఎంక్వైరీ జరగాలి. అందుకని ఎక్స్టెండెడ్ సిట్ను వేస్తున్నాము అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎవడు నమ్మే అవకాశం కూడా లేదు. రైట్ సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని చంద్రబాబు గారు స్వాగతించారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. మరి ఇప్పటికే దీనికి సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులు కొంతమేర సేకరించారు అంటున్నారు. అలాగే దీంట్లో ఇంకొక అధికారి FSSAIకి సంబంధించిన ఇంకొక అధికారిని కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ మనం వింటూ ఉన్న FSSAI కూడా లడ్డూలో కల్తీ జరిగిందని ఇప్పటికే డిక్లేర్ చేసిందని. మరి రేపు ఈ ఎంక్వైరీ అంతా జరిగి వివరాలు బయటకు వచ్చిన తర్వాత దీంట్లో తప్పు ఉందని తేలితే వైసీపీ ఒప్పుకుంటుందా? మరి సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించింది కాబట్టి ఈరోజు మరి ఒప్పుకుంటుందంటారు రేపు వైసీపీ? దాంట్లో రిజల్ట్ ఏమొచ్చినా ఒక విషయం ఏంటో చెప్పనా, అంబటి రాంబాబు ఇప్పుడే మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు సిట్టు ఆంధ్రప్రదేశ్ తరపున వేసే 2 పోలీస్ అధికారులు నిక్కచ్చైన అధికారులను వేయాలి, బాగా నికార్సైన అధికారుల్ని వెయ్యాలి అని అంబటి రాంబాబు అంటే నాకు టపక్కమని పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, కాంతి రాణానో, లేకపోతే కొల్లి రఘువీరారెడ్డినో వేద్దామా? లేదు, సీనియర్ కావాలంటే పివి సునీల్ కుమార్ని. దేవుడిపై భక్తి ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు, దేవుడిపై భక్తి ఉంటే ప్రజలకి క్షమాపణ చెప్పాలంట. దేవుడిపై భక్తి జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉందో మనం చూసాం. ఏది? కల్తీ నెయ్యే నీకు సాక్ష్యం. ఇప్పుడు 7 కొండల్ని 2 కొండలు అన్నటువంటి మీ నాన్న ఏమయ్యాడో వాళ్ళందరూ అంటున్నారు. ఏది? గాల్లోనే కలిసిపోయారు అనే చెడ్డ పేరు వచ్చేసింది. అట్లాంటిది మళ్ళీ అదే తిరుమల తిరుపతితో నువ్వు పెట్టుకోవటం
అన్యమత ప్రచారాన్ని అక్కడ రెచ్చగొట్టడం, సిలువ గుర్తులు వేయడం, అక్కడ స్తోత్రంలో, అక్కడ ఆ వెబ్సైట్లో బ్లూ ఫిల్మ్సా, వెబ్సైట్ లింక్ అడిగితే శతమానం భవతి లింక్ పంపరా అని అడిగితే వాడు ఏదో బ్లూ ఫిలిం లింక్ పంపుతాడు. ఇట్లాంటి దరిద్రులందరినీ నువ్వు టీటీడీలో పెట్టి నాశనం చేసి దేవుడికి క్షమాపణ చెప్పాలి తప్పు చేస్తే అంటున్నాడంటే ఎవరు క్షమాపణ చెప్పాలి? అన్య మతస్థుల్ని బోర్డు చైర్మన్లుగా చేసినందుకు నువ్వు అలిపిరిలో ముక్కు నేలకు రాయాలి. కేసీఆర్ ఉంటే ఆ మాట అనేవాడు. ఆయన ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్లో ఉన్నట్టున్నాడు. నువ్వు ఒక రకంగా ఈరోజు తిరుమలకి చేసుకొచ్చినటువంటి చెడ్డ పేరు చరిత్ర క్షమించదు. అతను ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే అతన్ని ఎగతాళి చేస్తారు, అతన్ని ఎద్దేవా చేస్తారు. ఎవరిని? పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం గురించి మాట్లాడితే నువ్వు ఆ సనాతన ధర్మం గురించి మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత మందిని గాయపరుస్తున్నాయనేది ఇక్కడే మనకు తెలుస్తుంది అన్నమాట. సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ని నేను స్వాగతిస్తున్నాను అని సింపుల్గా అంటే నీ గౌరవం పెరిగేది. అట్లా కాకుండా అదే పాతదే, ఏది అదే అరిగిపోయిన రికార్డు. అప్పుడు ఈవో శ్యామలరావు కల్తీ జరగలేదన్నాడు. శ్యామలరావు నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కల్తీ జరగలేదన్నాడు. నేను ఈవోగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి స్వచ్ఛమైన నెయ్యిని ఇస్తున్నాము, దాంతో చేస్తున్నామంటే శ్యామలరావు కల్తీ జరగలేదన్నాడు, ఈయనేమో కల్తీ జరిగిందన్నాడు. అంటే ఈవో చెప్పిన దానికి ముఖ్యమంత్రి చెప్పిన దానికి విరుద్ధం అనేది ప్రజల్లో ముద్ర వేయాలని చూస్తున్నాడు. రేపొద్దున సుప్రీంకోర్టు వేసినటువంటి 5 సభ్యుల సిట్టు నెయ్యి కల్తీ జరిగింది అని కనుక డిసైడ్ చేస్తే ఎవరి కూష్మాండం బద్దలవుద్ది? అసలు రాబోయే ఇది ఇప్పుడే తేలిపోతే నువ్వు ఒడ్డున పడేవాడి, జనం మర్చిపోయేవారు నెక్స్ట్ ఎలక్షన్కి. ఇది ఇప్పుడు ఇంకో 1-2 సంవత్సరాలు ప్రొలాంగ్ అవుద్ది. కరెక్ట్గా రాబోయే ఎలక్షన్ లోపు నీ మీద బాంబు పడుద్ది. ఏది జరిగిన నెయ్యి కల్తీ వాస్తవం అని కనుక రేపొద్దున 5 సభ్యుల ఈ సిట్ తేలిస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటాడు తల? వాళ్ళ నాన్న అన్నాడు రాజశేఖర్ రెడ్డి, మీకు గుర్తుండి ఉంటుంది, అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేందర్ అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డిని అలా అనాలా? డిఫెన్స్లో పడ్డాడు, అతను ఫాల్ గేమ్ ఆడుతున్నాడు. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లా. అతను బేసిక్గా మనం మామూలుగా ఆయన ఈ పనువల సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని కాకుండా ఏం మాట్లాడకుండా టీవీ పెట్టుకొని చూసినా జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేది సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది. టీవీ అంటే మళ్ళీ ఆ సాక్షి టీవీ కాదు, మామూలుగా ఈనాడో ఏబిఎన్నో ఇటువంటివి పెట్టుకొని చూసినా కానీ జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేది సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మనము ప్రజలకి ఏం చెప్పాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ సాక్షి టీవీ చూసుకుంటాడు, ఆ సాక్షి టీవీ చూసుకొని వచ్చి మాట్లాడతాడు. ఏదైనా డౌట్ వస్తే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డిని అడుగుతాడు. ఇంక నిజాలు ఎట్లా తెలుస్తాయి? కోర్టులో ఏం జరిగిందో ఎట్లా తెలుస్తుంది? అడుగుపో సుబ్రహ్మణ్యం అడుగుపో, సుబ్రహ్మణ్య స్వామిని అడుగుపో ఏం జరిగిందో కోర్టులో. వైవి సుబ్బారెడ్డి లేడు కానీ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అయితే కోర్టులోనే ఉన్నాడు కదా. అడుగు సుబ్రహ్మణ్య స్వామిని అడుగు ఏం చెప్తాడో. ఆయన కేసును ఆయన వాదించుకున్నాడు. సిట్ ఎందుకు వేసింది? సిట్ని ఎక్స్టెండెడ్ సిట్ని సుప్రీంకోర్టు ఎందుకు వేసిందో అడుగు సుబ్రహ్మణ్య స్వామిని అడుగు చెప్తాడు. ఇక్కడ జరిగింది మొత్తం పక్కడ్బందీగా సుప్రీంకోర్టు ఎన్ని రకాలుగా ఆలోచించి ఇటువంటి ఆదేశాలు ఇచ్చింది అంటే మొత్తం భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చాలా పక్కడ్బందీ ఏర్పాట్లు చేయటానికి వీలుగా ఈ రోజున సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం ఇక్కడంతా ఎట్లా జరిగిందో ఏంటో చెప్తే మోడస్ ఆపరండి. అందులో యానిమల్ ఫ్యాట్ని ఎట్లా కలిపారు, ఎక్కడ కలిపారు అనేది మొత్తం కనుక బయటికి వచ్చినప్పుడు ఆ తర్వాత టెండరు మొత్తం ఇవన్నీ కూడా స్ట్రింజెంట్ ఇదిపై చట్టాలు పెట్టి లాస్ పెట్టి అక్కడికి తీసుకొచ్చే నెయ్యి పరమ పవిత్రంగా ఉండేలాగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కడ్బందీ ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సుప్రీంకోర్టుకి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు సుప్రీంకోర్టు
ఇచ్చిన ఈ తీర్పుకి సుప్రీంకోర్టుకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. ఇంత దారుణంగా వక్రీకరణ చేస్తారా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు వక్రీకరణ చేస్తోంది? ఆయనే. వక్రీకరణలకే అతను పితామహుడు. ఒకవైపు ఏమో కల్తీ నెయ్యి కనపడుతోంది స్పష్టంగా. ఏది ఏఆర్ డైరీ ఏంటి, వైష్ణవి ఏంటి, ఈ ట్యాంకర్ల మాయాజాలం ఏంటి, బయలుదేరిన ట్యాంకర్ 10 రోజుల తర్వాత చేరడం ఏంటి? అసలు నువ్వు టెండర్లు ఎందుకు మార్చావు? 4 లక్షల లీటర్లది 2 లక్షల లీటర్లకు ఎందుకు మార్చావు? 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ది 150 కోట్లు ఎందుకు చేశావు? ఇప్పుడు 800 కిలోమీటర్ల లోపు తేవాల్సిన దాన్ని 1150 కిలోమీటర్లకు ఎందుకు పెట్టావు? వక్రీకరణలు చేసింది ఎవరు? నువ్వైతే జగన్మోహన్ రెడ్డి అసలు ఏ ముఖం పెట్టుకుని అతను ప్రెస్ మీట్ పెడుతున్నాడు? సిట్ దర్యాప్తులో ఓన్లీ కల్తీ అంశమే బయటకు వస్తుందంటారా? ఇంకా తిరుమలలో జరిగిన అక్రమాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? తీగ లాగుతున్నారు, మొత్తం డొంకంతా కదులుతుందన్నమాట. ఎక్కడ పోయాడు ధర్మారెడ్డి? దొంగ ఎవరు? పారిపోయినాడు దొంగ. దొంగతనం చేసినాడు, పారిపోయాడు. నిజంగా నువ్వు కనుక దొంగ కాకపోతే, దొంగల ముఠా నాయకుడు కాకపోతే ధర్మారెడ్డి ప్రెస్ మీట్ పెట్టేవాడు. అతను ఈవో శ్యామలరావు ఒక మాట చెప్పాడు, చంద్రబాబు ఒక మాట చెప్పాడు అంటావు. నువ్వు ఈ మాట చెబుతున్నావు, నీ ఈవో ధర్మారెడ్డి ఏ మాట చెప్పకుండా ఆడిపోయాడు. అసలు ఉన్నాడా ధర్మారెడ్డి? అనుమానం ఏంటి? అసలు లేపేశారా? ఎందుకంటే బోల్డ్ మంది మనం చూస్తున్న పరిస్థితుల్లో, ఇవాళ పరిస్థితుల్లో ధర్మారెడ్డి ప్రాణాలకి భద్రత కల్పించాలి, ధర్మారెడ్డికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు పైన ఉంది, కేంద్రం పైన ఉంది. ధర్మారెడ్డి ఎక్కడున్నాడో ముందు వెతకాలి. ఇది చాలా సీరియస్. డివిఎస్ గారు చెప్పిన సబ్జెక్టు చాలా సీరియస్. ఎందుకంటే మనం గతంలో చాలా కేసుల్లో మనం చూసాం సాక్షులందరూ లేచిపోవటం. వివేకానంద రెడ్డి హత్య కేసులో. అందుకని మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫస్ట్ ధర్మారెడ్డి ఎక్కడున్నాడో వెతకాలి, ధర్మారెడ్డికి రక్షణ కల్పించి ధర్మారెడ్డి ఏం చెప్తాడో. ఇప్పుడు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి చెప్పింది విన్నాం కదా. నా హయాంలో జరగలేదంటాడు సుబ్బారెడ్డి, నా హయాంలో జరగలేదంటాడు కరుణాకర్ రెడ్డి, నా హయాంలో జరగలేదంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎవరి హయాంలో జరిగింది? ఆ విషయం ధర్మారెడ్డి వచ్చి చెప్పాలి. ధర్మారెడ్డి ఇమ్మీడియట్గా అప్రూవర్గా మారితే వెంకటేశ్వర ఎటు క్షమించాడు, అందులో డౌటే లేదు. కనీసం న్యాయస్థానంలో కొంచెం శిక్ష తగ్గటానికైనా అవకాశం ఉంటుంది. అందుకని ధర్మారెడ్డి ఎక్కడున్నాడో చూడాలి. వాసుదేవరెడ్డి ఏమయ్యాడో తెలియదు. వెంకటరెడ్డి ఏదో పట్టుకున్నారు, తీసుకొచ్చారు. ఇవాళ వెంకటరెడ్డి ప్రాణాలకి వాళ్ళ పోలీసులే, అతని అదృష్టం బాగుంది, పోలీసులే వాళ్ళ రక్షణ. ఎవరికి? వెంకటరెడ్డికి జైల్లో. ఇవాళ వాసుదేవరెడ్డి, ధర్మారెడ్డి ఇవాళ ఏదైనా జరగచ్చు అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు సరైన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు పైనే ఉంది. సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి సామాన్య ప్రజల సంగతి తీసి పక్కన పెడితే దేవుడు కూడా ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితి మనం చూసాము. సో మరి ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పు తర్వాత, మరి సిట్ ఎంక్వైరీ తర్వాత ఆ దేవుడికైనా సరే న్యాయం జరగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.